అందరికీ నమస్కారం అండి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరపాలని భావిస్తున్నారు. అయితే మంత్రుల పనితీరుతో పాటు త్వరలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మరి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మోదీ కేబినెట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇటీవల జనసేన పార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, అలాగే టీడీపీకి కూడా మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ 3 కేంద్ర మంత్రులుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి మాత్రం శ్రీనివాస వర్మ మోదీ కేబినెట్లో ఉన్నారు. మరో 2కి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ క్యాడర్ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి బలపడేందుకు ఈ పదవులు పంపకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు మాత్రం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఒక కొప్పుల వెలమ కమ్మ సామాజిక వర్గం నేతలు ఉండటంతో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. జనసేన నుంచి, అలాగే జనసేనకు కేవలం 3 ఎంపీలు మాత్రమే ఉన్నారు. 2 లోక్సభ సభ్యులు, ఒకరు మాత్రం రాజ్యసభ సభ్యుడు. కాకినాడ నుంచి తంగెళ్ళ శ్రీనివాస్, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి ఉన్నారు. 2 కాపు సామాజిక వర్గానికి నేతలే. కాబట్టి ఇక తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో లింగమనేని రమేష్ ఎన్నికయ్యారు. ఆయన కమ్మ సామాజిక వర్గం నేత అన్నమాట. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో కమ్మ సామాజిక వర్గం నేత అయిన పెమ్మసాని ఉండటంతో లింగమనేనికి ఇవ్వకపోవచ్చు అన్నమాట. కాపుల కోట కింద బాలశౌరికి దక్కే అవకాశాలను కొట్టి పారేయలేమన్నది పార్టీ వర్గాల నుంచి కూడా అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఇటీవల జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చ జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఊహాగానాలు మాత్రమే. అయితే ఏపీకి 5 కేంద్ర మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేది మాత్రం అనుమానం కూడా వ్యక్తమవుతుంది.